స్టిల్ వాట్ ఈస్ యువర్ చిల్డ్రన్స్ అది ఏంటి వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు Obviously వాళ్ళకి కూడా ఒక భయం వస్తుంది ఎంత కాదనుకున్నా ఒక ట్రస్ట్ ఫీలింగ్ ఉన్నా సరే భయం somehow ఉంది, ఉంటుంది భయం. కదా. అఫ్ కోర్స్ ఎస్, మై డాటర్ వాజ్ లైక్ ఫినాన్షియల్ గా, అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ ఫినాన్సెస్. Yeah. అది ఉన్నప్పుడు అందరికీ భయం ఉంది, నా చుట్టూ నా ఫ్రెండ్స్ కి కానీ అసలు ఏంటి గుడ్డి నమ్మకం ఏంటి అనేది. ఐ డోంట్ నో, ఐ డెంట్ వాంట్ టు డూ ద ఫిల్మ్స్ విచ్ ఆర్ నాట్ గివింగ్ మీ అ హై. So that's the core point you want దట్ to వాజ్ ద కోర్ పాయింట్. నాకు క్యారెక్టర్స్ కొన్ని నాకు చేయబుద్ధి కావట్లేదు. సో అది ఎక్కడో ఆ ఒక ఎనర్జీ అంతా ఐ ఫీల్ ఐ హావ్ డైవర్టెడ్ టు మై పవర్. అంటే ఐ నో ద కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఐ హ్యావ్, ద కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ హ్యావ్. నేను ఎంత డిసిప్లిన్డ్ గా ఉంటాను, ఎంత ప్రొఫెషనల్ గా ఉంటాను నాకు బాగా తెలుసు. ఎక్కడో అది రికగ్నైజ్ అవ్వలేదు. చేసిన వరకు కొన్ని మంచి సినిమాలు చేసున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన కైండ్ ఆఫ్ రోల్స్ నాకు రాలేదు. ఆ ఎనర్జీ నేను ఇక్కడ డైవర్ట్ చేసుకున్నాను, కానీ కొన్ని సినిమాలు నేను చేయలేదు. వచ్చాయి, ఐ విల్ నాట్ డినై, దేర్ ఆర్ ఫిల్మ్స్ నాకు వచ్చున్నాయి. మళ్ళీ టిపికల్ అదే పాపం అమ్మ, ఎక్సైట్ అవ్వట్లా నేను. ఏముంది ఇందులో, చిన్న చిన్న సినిమాలు కొన్ని, వేర్ యూనో చిన్న సినిమా పెద్ద సినిమా అనే దానికన్నా నా క్యారెక్టర్ కి కంటెంట్ లేదు. ఐ వాజ్ దేర్ అంతే.